దిక్కు చీరలు వంచుతావు, ఓ దిక్కు ఇవి వంచుతావు. ఆడికి అది ఇస్తున్నా నేను ఏమది రైతు బంధు ఇస్తున్నట్టు ఏడిచినా మహిళల ప్రభుత్వం అంటా ఉంటాడు. మహిళలు అంటావు, మహిళలు ఏడుకలు తెస్తున్నావురా సింగ. నీ దిక్కు 4 మనుషులను పెట్టుకొని నువ్వు మాట్లాడతావు సింగ. బాడుకావు నువ్వు రారా చూద్దాం, నీ దమ్ముంటే నువ్వు రా బయటికి వెళ్ళు. నీ అన్నదమ్ములకేమో 30 ఎకరాలు కట్టిస్తావు కుంటల్లా. ఇది కుంటన్నారా బాడుకావు, ఇది ఐలాపురం పుట్టు పునాది, ఇది కరెక్ట్ గా ఉన్నది ఊరు. ఎన్ని రోజుల నుంచి ఉంటారమ్మ ఇక్కడ? ఇక్కడ నేను పుట్టింది ఇదే ఊరు, పెరిగింది ఇదే ఊరు, నా పెళ్ళి అయింది ఇదే ఊరు. ఇదే ఊరు. నా తాత ముని తాతలు 5, 6, 10 తరాల నుంచి నడుస్తుంది ఇది. మరి ఇప్పుడు కూల కొడతామంటారు, ఏంది మీ పరిస్థితి? ఎట్లా కూల కొడతారు? ఆ బాడుకోవాలి నరకతాం కూల కొడితే. ఆ రేవంత్ రెడ్డి గారి ఊరికి రావాలి ఐలాపురం, ఆ దమ్మాని రమ్మన్ అని ఎంత పబ్లిక్ తీసుకొని వస్తాడు రమ్మన్. ఆల్రెడీ స్టార్ట్ చేసిరు అమ్మ కూల్చడం కూడా స్టార్ట్ కూల్చిండ బాడుకావు, మళ్ళా బాడుకావు ఏమున్నది మా ఐలాపురం మీదనే జరత జమీను అనిపిస్తున్నది. మేము అమ్ముకోలేము, అప్పుడు పట్టలేవు అంటే అమ్ముకోలేము. మాది ఉన్నది కాబట్టి వాడు అట్లా చేస్తున్నాడు. వాడు రేవంత్ గారు రావాలి, మేము అప్పుడు మాట్లాడాలి. రేవంత్ రావాలి. ఈ హైడ్రా ఏడుకల్ ఎన్ని గంటలకు వచ్చిరమ్మా వీళ్ళు పోలీసులు? ఇప్పుడు ఎన్ని గంటలకు వచ్చినా మేము చేసేస్తాకల్లా కూల కొట్టేస్తుర్రా. మేము వచ్చేసరికి మేము పుట్టాడు కష్టం చేసినా గెస్ట్ హౌస్ కాళ్ళు ఇప్పుడు నడవనికే రావు. ఇప్పుడు నువ్వు చూపిస్తాను, నేను నా లెటర్ చూపిస్తాను, నా హాస్పిటల్ ఇవన్నీ నేను మస్తు మట్టి మోసిన ఇటుకే మోసిన దానికి కూలి పని చేస్తా. మళ్ళీ మహిళలు కోటేశ్వరాలు చేస్తాం. ఏడు చేస్తాడా కోటేశ్వరాలను చేస్తాడా అని పెన్లన్నీ కూడా అమ్ముతాడు. బిడ్డను అని అల్లుని అమ్ముతా. వాడేమో కోటేశ్వరుడు అవుతాడు, వాడు బంగారంతో చీరలు వేసి కట్టుకుంటాడు, మేమేమో పట్టు పలకలు కట్టుకొని తిరుగుతాం. ఇంత కోపం వస్తుంది నరుకుతా అంటున్నా కదా నేను. ఇప్పుడు నాకు ఒక్క మాట ఎవరినే అనలేదు. ఇప్పుడు నరుకుతాను. ఎందుక మేము ఇంత కష్టపడితే మమ్మల్ని ఇంత నష్టం చేసా. ఇప్పుడు మమ్మల్ని బాగుపడేది చెట్టుని పెద్దనే గూల కొడుతుంది నువ్వు. వాడిని చంపినట్ట మమ్మల్ని చంపవాడు ఏం తెలుసురా నీకు? ఆ బాడకావు మమ్మల్ని చంపడాది ఏమి? ఆడ ఇంటికి మా ఊరికి పెద్ద మనిషి ఈయన. ఆయననే మమ్మల్ని కేసీఆర్ దొర అంటున్నా. దొర అంటే దొర అది ఏమైతే ఈ బాడకావు ఏమైతే ఈ బాడకావుకు మా ఊరి మీద కన్ను పడ్డదే మనకి. ఇంకొక 5 ఏళ్ళు ఇట్లే ఉంటాడా? ఉంటాడా? ఎప్పుడు ఉంటాడో చూస్తాడా? దమ్ముంటే నేను బతుకుంటే చూస్తా నేను బతుకుంటే కంపల్సరీ చూస్తాను. నా బాడకావు కళ్యాణ లక్ష్యం వచ్చినాయి, డబ్బులు వచ్చినాయి, వాళ్ళు ఆయన సొంతంగా డబ్బులు చేసి ఇచ్చిండు, పెళ్లిళ్ళు చేసి ఇచ్చిండు, అవన్నీ చేసిండు. ఇప్పుడు పెళ్లి అయిన వాళ్ళకి ఏమన్నా సాయం చేస్తున్నాడా? చెయ్యట్లేదు. అసలు ఆయన ఓటేసి తప్పు చేసింది మా తప్పు. ఎంతో గెలిపించి చేస్తామేమో, మాకేదో చేస్తాడు అనుకున్నాం కానీ మాకేం చేసే అవకాశం లేదు. ఏమి లేదు. అసలు ఇల్లు కట్టి ఎవరికి ఇస్తుండు? ఏ ఇల్లు ఇస్తుండు? ఉన్న ఇల్లు కూలగొడుతుండు. ఉన్న ఇల్లు కూలగొట్టి వేరే ఇల్లు కట్టిస్తున్నాడా? కట్టియట్లేదు. ఒక బస్సు తప్ప ఏముంది? ఆ బస్సులో కూడా గుద్దుకోవాల్సింది వస్తుంది. బస్సులో గుద్దుకోవాల్సింది వస్తుంది ఏమన్నా ఉందాడా? ఏమి లేదు. అసలు ఆ కేసీఆర్ గెలిపిస్తే ఇప్పటికైనా మాకు సగం తినడానికన్నా అన్నం ఉంటుండే. ఈ అన్నం కూడా దొరకట్లేదు. ఇట్లా గుర్తొచ్చుడు. మేము ఓటేసిన తెల్లారి నుంచే గుర్తొస్తుండు. మేము అసలు గెలిపించడం తప్పు చేసింది తెల్లారి నుంచే. మాకు బస్సులు ఎప్పుడైతే ఫ్రీ పెట్టిండో తప్పని చాలా ఫీల్ అవుతున్నాం. 100 తప్పు చేసినాము. ఆయన మార్చడము చాలా తప్పు చేసినాం. మేము ఆయన ఓడించి కూడా తప్పు చేసింది కూడా మేమే. ఆ కర్మ మేమే కూర్చున్నాం. కానీ ఆయన రావాలి, మళ్ళీ కేసీఆర్ రావాలని కోరుకుంటాం. మేము కావాలి. ఉండద్దు అట్లా ఉండేటట్టు మేము చెయ్యము. అసలు ఓటు మాకు లేకుండా సరే అయ్యము. అసలు మేము బతకం. మిమ్మల్ని కాదు కెప్టెన్ మేము వేస్తే కదా, మేము వేస్తే ఓటు అవుతాడు, మేము వేసి గెలుస్తాం. వెయ్యము. లోకం వెయ్యరు. లోకం నమ్మట్లేదు. తిన్నాడు పేదల ప్రభుత్వం అనుకుంటే మా మీద తింటుండు. మమ్మల్ని కొట్టి తింటుండు. కానీ కేసీఆర్ మమ్మల్ని కొట్టి తినలేడు. మమ్మల్ని కొట్టి కేసీఆర్ ఇప్పుడు రేవంత్ రెడ్డి తింటుండు. ఓకే, ఆయన ఉన్న రోజులు బతుకమ్మ చీరలు అన్ని అవి అన్నీ వచ్చినాయి. ఈ వచ్చిన నుంచి ఏది రాలేదు, ఏమి రాదు, ఏమి పైకి తేలేడు కూడా. ఏ రోడ్లు కానీ, ఏ మోరీలు కానీ ఏమి జరపలేడు. ఒక ఇల్లు కానీ కట్టించింది లేదు. పేదవాళ్ళకి పెళ్లిళ్ళు చేయలేడు. పేదవాళ్ళకి పెళ్లిళ్ళు చేసిండు కేసీఆర్ పేదవాళ్ళకి పెళ్లిళ్ళు చేసిండు. కేసీఆర్ కిట్ వచ్చింది. ఒక మంచి డెలివరీ అయితే కేసీఆర్ కిట్ వచ్చింది. ఈయన రాలేదు.
మళ్ళీ ఒక అమ్మాయి పెళ్లి అవుతే కళ్యాణ లక్ష్మి వచ్చింది. ఇప్పుడు కళ్యాణ లక్ష్మి తులం బంగారం ఎక్కది, పాస్ లేదా, పాస్ బంగారం లేదు, ఇంకా తులం బంగారం మీద వస్తుంది. మరి ఆ ₹1,00,000 ఆ ₹1,00,000 లేవు, ₹10 లేవు. అప్పుడు ఎవరు కేసీఆర్ ఇచ్చిండుగా, కేసీఆర్ పెళ్లిలే చేసిండు, పెళ్లిళ్ళు చేసిండు, బట్టలు పెట్టిండు, బంగారం పెట్టిండు. ఇప్పుడు ఆయన పెడుతుండా? ఆయన పెడతలేడు, మాట్లాడతలేడు. అసలు ఆయన ముందు మాట్లాడాలని చాలా ఉంది మాకైతే. ఆయన ముందుంటే ఏం అడుగుతారు చెప్పండి, ఇదే అడుగుతాము, ఇట్లనే అడుగుతాము. వెయ్యము, అసలు ఓటేసి గెలిపితే మా తప్పు. నువ్వు వచ్చిన నుంచి నష్టం అయిపోతుంది. ఎవరు వచ్చిన కాంచి రేవంత్ రెడ్డి మరి ఇప్పుడు రానుండే, మరి గురవట్టం రానుండే, ఏం చేస్తుండు? అంత ధైర్యం ఉన్నాడు రానుండే ఊరికి ఐలపురం. ఆయనకి ఎంత బుద్ధి లేదు, సిగ్గుశారం లేదా? మిమ్మల్ని కోటీశ్వరం మేము పిల్లలను రోడ్ల మీద వేసుకొని వండుకుంటున్నాము. భయంగా బతుకుతున్నారు. మరి ఎంత భయంగా బతున్నాం, పొద్దున్నాక పొరుగు కష్టం చేసుకొని ఊర్లో బతున్నాం. ఊర్లో ఏం కష్టం ఉన్నది? కేసీఆర్ ఉన్నప్పుడు భయం, ఇప్పుడు ఈయన వచ్చిన భయం. కేసీఆర్ ఉన్నప్పుడు ఆయన దండం పెట్టాలి. ఆయన ఒక చీరలు పంపించిండంట, చీరలు లేవు, రంగా లేవు, ఈ బంగారం లేకుండా సరే, మాకు పెళ్లిళ్ళు లేకుండా సరే, మా ఇల్లు మాకుంటే మేము గంజా నీళ్ళు తాగి బతుకుతాం అంతే. మా పిల్లలు మేము బతుకుతాం. పొరుగుర్ర కష్టం చేసుకొని ఊర్ర బతుకుతున్నాం మేము. ఊర్ర మాత్రం ఏం కష్టం లేదు మాకు, ఊర్ర మాత్రం కష్టం లేదు మాకు. పొరుగుర్ర గచ్చివాడి కష్టం చేసుకొని బతుకున్నారు, ఈ ఊర్లో కాదు. మరి ఆయన చూసుకొని బతుకుతున్నాం మేము, చూసుకొని బతుకుతున్నాం మేము. మళ్ళా గెలుస్తా అంటాడు, ఓటేస్తారా మళ్ళీ రేవంత్ రెడ్డి? చెప్పుతాను కొడతాను, చెప్పినా ఎందుకు అంత కోపం? కోపం అని మీద కోపమే మాకు. ఎందుకు ఇలా వాళ్ళు ఇంట్లో కొడుతున్నాడు, ఎందుకు కొడుతున్నాడు? మరి కేసీఆర్ ఉన్నప్పుడు గొలవట్లేడు, ఎందుకు గొలవట్లేడు? నువ్వే చెప్పు. కేసీఆర్ ఉన్నప్పుడు గొలవట్లేడు ఎందుకు? మార్పు అన్నారు, ఎట్లా ఉందమ్మా రేవంత్ రెడ్డి తెచ్చిన మార్పు? ఎంత మంచిగా ఉంది మార్పు. ఇల్లు పోయే కాడికి వచ్చింది, ఇల్లు పోయే కాడికి వచ్చింది. మళ్ళీ కొన్ని రోజుల కోసం మా పానలు కూడా పోతాయి, మా పానలు కూడా పోతాయి. ఇంకో 5 ఏళ్ళు ఉంటే ఏంది మీ పరిస్థితి? ఏంది పానలు పోతాయి అని చెప్తున్నా కదా. ఇంకా 5 ఏళ్ళు ఉంటా అంటున్నాడు అడుగు. ఇంకో 5 ఏళ్ళు ఓట్లేస్తారా? ఓట్లే మన చెప్తానే కొడతామో, ఊర్రకు వస్తే ఏమవుతుంది వాడికి వచ్చి. రమ్మని ఒక్కనాడు రమ్మను ఊర్రకు వస్తామని సంగతి ఏమిటో చెప్తాం. ఏమడుగుతావు? ఏమంటావు? నువ్వు 4,000 పింఛన్ వేస్తావు, నువ్వు మహిళా మండలకు 2,000 ఇస్తావు నువ్వు. మరి ఏవి మళ్ళా తులం బంగారం పెడతావు, మళ్ళీ ఇల్లు కట్టిస్తున్నావు లేని వాళ్ళకు. ఏడున్నాయి, ఉన్నాయో కూడా కొడుతున్నాడు. ఇంద్రా మిల్లు ఏడుస్తున్నాడు. ఒక ఇల్లు ఇచ్చినా అని చెప్పమని ఈ ఊరు అంత న్యాయం చేస్తున్నా. బాడుకోవట్లే చేసిండు రేవంత్ రెడ్డి గారు. బాడుకోవ ఇన్ని సంవత్సరాల నుంచి చూస్తున్నాను మా బాడుకోవని. సిగ్గు లేదా బాడుకోవకి? ఆయన ప్రెస్ మీట్ పెట్టిండే పేదలకు న్యాయం చేస్తున్నానే. బాడుకోవట్లే చేసిండ బాడుకోవు అని సిగ్గు సరం ఉందా? అని పెళ్ళం లేదా? అని పిల్లలు లేరా? అని కూడా ఒక మనవాడు ఉన్నాడు కదా, మా ఇంట్లో మాట్లాడు ఇట్లా. ఇంకా నువ్వు నోటీస్ ఇచ్చినావు కదరా, ఇల్లు కట్టుకుంటామని. ఇల్లు కట్టుకుందాం అనుకున్నా మేము. బాడుకోవు నువ్వు ఇల్లు కట్టేసి ఇంకా ఇట్లా చేస్తావురా బాడుకోవు? అది ఆయన పెద్ద మనిషి, ఊరికెంత న్యాయం చేసిన ఆయననే నువ్వు చేస్తావు. ఆయన మీద కన్ను పడేది. మా ఇంట్లో పోయినా అనుకో, వాడిని మాత్రం తొక్కి అంతా మా వాడైతే వాడు పెట్టాలంటన్నా. నువ్వు వచ్చే మాట్లాడుకోవాలి, ఇది కాదు ఇదని. నువ్వు రాత్రి 12 గంటల రాత్రి పెళ్ళల దగ్గర పడవటిని తీసుకొచ్చినావు రా బాడుకావు. 12 గంటల రాత్రి పడవటిని తీసుకొస్తావు బాడుకావు. అన్నా ఇప్పుడు నువ్వు ఏదైనా మాట్లాడాలనుకుంటే నువ్వు నిదానం వచ్చి మాట్లాడాలి. నీకు దాగపోతే నువ్వు వేరే తెచ్చి పెట్టానంటివి. మీరు తెచ్చి మాట్లాడిపించి మేమున్న పెళ్ళ ఇప్పుడు 15 సంవత్సరాలు 16 సంవత్సరాలు అవుతుందన్న. నేను అందులో పని చేసుకోవడం 10 సంవత్సరాలు అవుతుంది. నాకు తెలుసు వాళ్ళ మనుషులు ఎట్లున్నారో, వాళ్ళు ఎంత కష్టపడి చేస్తున్నారో. ఊరికి మస్తు చేసిరన్న ఈ ఊరికి. అయినా ఎంత చేస్తారా? ఇల్లు ఎట్లా పోతా చూస్తాం మేము. ఆడు ఇల్లు పోనీయాడంట, ఇల్లు పోనీయాడంట. ఇప్పుడు ఇల్లు పోనీయాడు. ఊరు ఏడైనా భూములు కబ్జాలు ఉన్నాయో అది చేస్తా అంటారు. రేపు పొద్దున పెళ్లి చేసుకున్న పిల్లలు ఉంటారు. నేను పెళ్లి చేయాలి, ఆ భూమి ఉంది, ఆ భూమి చూసి పిల్లలు ఇస్తాడు. బిడ్డకు ఇప్పుడు పెళ్లి సంబంధం తెచ్చిండు రేవంత్ రెడ్డి. బిడ్డకి సంబంధం తెచ్చిండు. భూమి ఉండే పెడితే సంబంధం తెచ్చినావు. నువ్వు ఎట్లా తెచ్చినావు? నీకు ఆస్తున్నారు కానీ నీకు అల్లుడు వచ్చిండు, లేకపోతే ఎట్లా వస్తాడు అల్లుడు? దేని వల్ల వస్తాడు అల్లుడు? నాకు కూడా బిడ్డ ఉంది, రేపు పొద్దున్న బిడ్డ పెళ్లి చేయాలంటే భూమి ఉందని పెడతాను. ఏం చూపెట్టాలి? వాడు ఇచ్చేటట్టున్నాడు, వాడిని చెప్పేసుకుని వాడతారు ఈసారి. నేనైతే ఆ బాడుకావు అని గొప్పతనం ఉన్నాడా? పేరుకు ప్రజల ప్రభుత్వం మహిళల వాడికి ముఖం లేదా బాడుకోవుకి?
మళ్ళీ వేస్తారమ్మ ఓట్లట మళ్ళీ 5 ఏళ్ళు చెప్పు తీసుకుని కొడుతున్నా వాడు ఇప్పుడు వచ్చినట్టు బాగానే కొడుతుంటా పాడుకొని మెడలేసి కొడుతుంటా పాడుకొని ఓ ముఖ్యమంత్రిని అట్లా తిడుతుర్రు మరి మీరు అట్లనే తిడతా నేను నాకు కూడా 2 పిల్లలు నన్ను అడ్డమే కష్టం చేసి నడుపుతున్నాం భూములను చూసుకొని భూములు ఉంటే మా పిల్లలకు పని చేస్తుంది మా పిల్లలకి ఇది అవుతుంది అన్నట్లు ఉంటున్నాం మేము మా పిల్లలకి ఏం చూపెట్టాలి ఈ పాడుకో ఇట్లా చేస్తే ఏం చేయాలి ఇబ్బంది ఉంది ఇబ్బంది కదా ఇప్పుడు నా పిల్లగాన్ని ప్రైవేట్ పంపించుకున్నా నేను నెలకు 10,000 చేస్తున్న పని ఈ పాడుకో ఇట్లా చేస్తే నేను ఎట్లా చేయాలి ఇబ్బంది ఉంది అయితే. ఇబ్బంది ఇప్పుడు భూములు కొనుక్కోవాలన్నా కానీ ఇప్పుడు ఎవరైనా రావాలన్నా కూడా వస్తాడన్నా వీటి ఇట్లా చేస్తే వస్తాడా మీ భూములు కూడా అమ్ముకునే ఆ పరిస్థితి లేదు ఇప్పుడు ఇప్పుడు భూములు కూడా ఖర్చు చేయడానికి వచ్చిన నీకు అంత కన్ను ఏం పడ్డది మా ఊరి మీద నీ బిడ్డకి నువ్వు ఎట్లా చేసుకున్నావు మా బిడ్డలకు మాకు చేసుకోవాలి చేసుకోవాలా వద్దా మరి మా బిడ్డలను ఏం చేస్తావురా నువ్వు ఏం చేస్తావు తులా బంగారం చేసుకుని పోతాడేమో వాడా చేసుకొని పోతాడా మన బిడ్డ తులా బంగారం ఏం చేసుకుని పోయిందా అని బిడ్డ కోపం కాదు వాడు ఉంటే ఇది పెరుగుతుంది నాకైతే నువ్వేమన్నా సరే